ఫుడ్ అవన్నీ పెట్టుకుంటూ వర్కింగ్ మెన్స్ హాస్టల్ చాలా బాగా చెప్తారు మేడం. దిస్ క్రెడిట్ గోస్ టు ఫ్యాకల్టీ మేడం. ఇంత మంచి రిజల్ట్ సాధించడానికి కారణం. సో అలా పైన స్టేట్ నేను ఒక్కదాన్ని కాదు, మా బ్యాచ్ లో ప్రతి ఓకే సార్. ఓకే సార్. Okay, ready, sir? Ready, smile. Okay, sir. जी गायत्री, एस राजेश्वरी, एस सुजाता गाరికి నాకు ఆర్థిక శుభాకాంక్షలు. ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అన్నింటినీ పక్కన పేషెంట్ దగ్గరికి, అంటే ఎవరైతే వస్తారో వారి దగ్గర రాగానే మీ చిరునవ్వుతో, మీ స్పర్శతో వారు ఆ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా చిరునవ్వుతో మీరు ఆ ప్రాంగణంలో కాలు పెట్టగానే ఆ రోగి నయమైపోవాలి. సిస్టర్ అతని యొక్క రోగం, బీపీ ఏదున్నా కూడా తగ్గిపోతుంది. సో అంత చక్కగా మీరు సేవ చేసి ఉన్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పక్కన దగ్గర డిస్కనెక్ట్ అయిపోయింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అక్కడ నా పిఏ ఉండి వారి సమస్య రాసుకొని ఆ సమస్యను నాకు దృష్టికి తెస్తే వారితో నేను మాట్లాడి ఆ గ్రామంలో కానివ్వండి, లేక పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది అటెండ్ అయ్యి వారికి సేవ చేసే దృక్పథం నాకు ఆ భగవంతుడు మీరందరూ కల్పించారు. కాబట్టి నేను కూడా ఒక పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు మీకు తెలుసు, ఇప్పుడే మా అబ్బాయి గారు చెప్పారు, మనం 24/7 అవైలబుల్ ఉండాలని. ఈ మనం చూస్ చేసుకున్న ప్రొఫెషన్ అలాంటిది. 24/7 పోలీస్, మెడికల్ ఎమర్జెన్సీ అండ్ ఎలక్ట్రిసిటీ, ఈ 3 తప్పనిసరిగా సక్సెస్ఫుల్ అవుతుంది. అదే ఒక మహిళ అంటే ఒక స్త్రీ లేని కుటుంబంలో ఒక స్త్రీ చూడండి, కంపేర్ చేయండి ఎట్లుంటుంది. సో ఎందుకంటే
భూమాతకు ఉంటారు. తప్పనిసరిగా మీ అందరు కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ గవర్నమెంట్ జాబ్స్ పడ్డప్పుడు మీరు అందరూ కూడా అప్లై చేసుకొని మీ అందరికీ మీ అదృష్టాన్ని చెక్ చేసుకోండి. హార్డ్ వర్క్ ఈజ్ ద సక్సెస్ టు ద కీ. మీరు కష్టే ఫలి. మీరు కష్టం పడితే తప్పనిసరిగా మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ప్రైవేట్ జాబ్ కంటే కూడా ప్రభుత్వ జాబ్ వస్తే చాలా సంతోషం. సో మీరు ఎప్పుడప్పుడు అవకాశాలు ఉన్నాయి, బయట కూడా ఉద్యోగ అవకాశాలు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఇంకా మీకు అన్ని అవకాశాలు కల్పిస్తుంది. మా అక్క చెప్పినట్టుగా మనం అందరం కూడా రేవంత్ అన్న ఆశీర్వాదాలు ఉండాలి. మనందరి ఆశీర్వాదాలు రేవంత్ అన్నకు ఉండాలి. ఎందుకంటే ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఇంకా ప్రభుత్వం అనునిత్యం మీకు అన్ని విధాల అందుబాటులో ఉండే MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.